దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు ఇక సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. 1 సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 5th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆశ్రిత దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ నిన్న కూడా దావీదు గురించి మనం ధ్యానించాం. ఒక వ్యక్తి టాప్ ప్లేస్కి వెళ్ళాలి, ఆశయాలు ఎలా ఉంటాయి, అలాగే తన యొక్క గోల్ ఎక్కడుంటుంది, ఇది ఒకసారి మనం గమనించవచ్చు. ఎప్పుడైతే గొలియాతుని జయించి వాడి తల తెగ నరికి ఒక వీరుల్లా పట్టుకుని వస్తున్నాడో, జనులందరూ దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1000 కొలది అని స్తుతులు పాడి నాట్యమాడారు. అంటే ప్రజలందరి దృష్టిలో ఒక హీరో అయిపోయాడు. నెక్స్ట్ సౌలు కుటుంబం కూడా చూడండి, ఇతను చూసి తన కుమారుడినట్టు, సౌలు కుమారుడినట్టు యోనాతాను గాఢంగా ప్రేమించాడు దావీదుని. ఎక్కడికైతే దావీదుని సౌలు తన సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా ఏ పనికి పంపించినా సుబుద్ధి కలిగి పని చేసుకొచ్చాడంట. ఎందుకని? అతనికి ఒక గోల్ ఉంది, ఒక గమ్యం చేరాలి, అన్ని టాప్ ప్లేస్లో ఉండాలా. అటు దేవునికి ఇష్టంగా ఉండాలా, హృదయానుసారుడుగా, ఇటు ప్రతి పనిలో నిపుణత కలిగి ఉండాలి. ఒక్క సితారా ప్లే చేయడమే కాదు, యుద్ధంలో జాయిన్ చేసుకున్న, సైన్యాధ్యక్షుడిగా చేసిన, ఏ పని చేసినా ప్రజలందరి దృష్టికి, సౌలు దగ్గర ఆల్రెడీ సీనియర్ సేవకులు ఉన్నారు, వాళ్ళందరి దృష్టికి అనుకూలుడుగా ఉండి అందరి మన్ననను పొందాడట. వావ్, ప్రైజ్ జీసస్. బిడ్డలారా, ఒక్క విషయాన్ని గమనించండి. నువ్వు జాబ్ చేసే చోట, అలాగే పరిచర్య చేస్తున్నావు, లేదా సేవ చేస్తున్నావు, లేదా ఏ స్థలం బిజినెస్ చేస్తున్నావు, ఒక గోల్, గమ్యం ఉందా? లేదా నేను వ్యసనాలు వెనక్కి లాగేస్తాయి, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, లవ్ అఫేర్స్, త్రాగుడో, లేదా రకరకాల గ్యాంబ్లింగ్, ఏదున్నా సరే కిందకి లాగేస్తే. దావీదు చూడండి, నేను గొప్ప స్థానానికి వెళ్ళి టాప్ ప్లేస్లో ఉండాలా, టాప్ ప్లేస్లో ఉండాలి అనే ఒక గోల్ ఉంది. కాబట్టి వీటన్నిటికి చూడుకోకుండా ఏ పని, ఏ జాబ్ ఏం చేస్తున్నాడు అంతటి మీద అవగాహన కలిగి ఉన్నాడు. ఏ పనైనా సరే అక్కడ ట్రైనింగ్ లేదండి, నిపుణతగా వెళ్ళి చేసుకొచ్చేస్తున్నాడు. కారణం, దేవుని ఆత్మకు చోటు ఇచ్చిన వాడికి దేవుడు ఇలాంటి వివేచన, జ్ఞానాన్ని ఇస్తారు. మన విద్యార్థులు కూడా టాప్ ప్లేస్లో ఉండాలి. ఎప్పుడు చెప్తున్న ఈ వారం అంతా. అలాగే మన వాళ్ళు కూడా అన్నిట్లో కూడా, ఏ కంపెనీలు ఎక్కడ చేసి నువ్వు కీరోలు అవ్వాలా, నీ మీద కంపెనీ డిపెండ్ పడే అంత నువ్వు స్కిల్స్, టాలెంట్ సంపాదించుకోవాలి. అన్నిటి గురించి ఆలోచించు. ఒకరోజు దేవుడు నిన్ను గొప్ప స్థాయికి లేవనెత్తాడు. అర్హమైన పాత్రకు నువ్వు సిద్ధపడితే యజమానుడు వాడుకుంటాడు, పైన పెడతాడు. ఎస్తేర్లా తీసుకెళ్ళి, ఏసేపులా తీసుకెళ్ళి, దానియేలా తీసుకెళ్ళి, దావీదులా తీసుకెళ్ళి పైన పెడతాడు. నా వల్ల ఏం కాదంటే కనుక నీ వల్ల ఏమీ కాదు, నా వల్ల అవుద్ది, ఎందుకని నా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. వడ్డీచేవాడు మానవుడు నాకు అద్భుతం చేస్తాడని విశ్వాసం ఉంచావు, అద్భుతాలు చూస్తావు. అంతే. ప్రేయర్ ఆశ్చర్య. ఇక్కడ ఈరోజు ఈ ఉదయకాలం ప్రేయర్లో ఈ ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించండి. దావీదుని పంపిన చోటుకెళ్ళి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అయ్యా, ఆయన అందరి దయను, అందరి మనల్ని పొందాడు. కారణం నీ కృప, ఓ గోల్, పట్టుదల. అలాంటి అంబిషన్ మాలో పెట్టండి. దీవెన దయచేసి ప్రభరాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. నాయన, పాజిటివ్లు ప్రేర్ చేసుకుని, బలహీన సరిదిని సరి చేసుకునే కృపను ప్రతి ఒక్కరు దయచేయండి. రేపు ఆరాధన గొప్ప చేయమనివ్వండి. వేలాది మంది నడిపించండి. అపాధులు లైపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కుమారకులను కూడా స్వస్థపరచండి. ప్రతి బలహీన తొలగించండి. బోసవాళ్ళ మాదిరిని కూడా స్వస్థపరచండి. ప్రతి చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలిన కాయండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ దీవించండి, విద్యార్థులు ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సండే 3 ఆరాధనలు. ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి 2 ఆరాధన, ఉదయం 10 గంటలకి 3 ఆరాధన. 3 ఆరాధనలో ప్రభరాత్రి భోజనం, బలారాధన ఉంటుంది. సాక్రమెంట్ సిద్ధపడి రండి, రక్షణ పొందిన వాళ్ళందరూ. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, చేయి కలిపి మరి సువార్తను అందిద్దాం. అనేకులకి సువార్త అన్ని దానికంటే గొప్పదానం. సువార్త కుంటుపడుతుంది, టీవీ సువార్త ఎక్కడ కుంటుపడినవద్దు. అనేకులను మనం రక్షణ నడిపించాలంటే సువార్తకు పిలిపిద్దాం. అడ్రస్, స్పాన్సర్ మీట్ అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన, 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తున్న ఆఫీసులో నేను వస్తున్నాను. ప్రేరేపించి బిడ్డ, సమర్పించుకుని బిడ్డ, రా, దేవుని రాజ్యాన్ని బలపరుస్తాం, వ్యాపింపచేద్దాం. అలాగే ఎవరన్నా నేను ప్రామిస్ ల్యాండ్ కోసం లేదా మన రెంట్ కోసం నేను స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఓకే, సీ యూ టుమారో. నెక్స్ట్ దేవుడు కృపనిచ్చునుగాక. సండే ఆరాధన NKNR గార్డెన్స్ పల్లి.